శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమమస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం విశ్వభవరాగిణాం నితయే సర్వవిజ్ఞానం దక్షిణామూర్తయే నమః. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం నారాయణం నమస్కృత్యం నరం చ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అవతారం సరస్వతాం లోకాబ్రాహ్మం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వచన శ్రీ స్కాంద మహాపురాణం బుక్ 2లో వచ్చి ఇప్పుడు ఎపిసోడ్ 53 చెప్పుకోవాలి. 52లో ఏం చెప్పుకున్నాము అంటే ఇతన్ని స్వామికి ఇష్టమగునట్లు ఒక గొప్ప ప్రాకారం కట్టించి స్వామికి వేలాది ఉపచారాలు జరిపించడాన్ని మహారాజు ప్రతిజ్ఞ చేసి ఉండను అని చెప్పుకున్నారు. ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తాం. 53 ఎపిసోడ్ 53. ఇదంతయు అతని సమక్షంలో నేను వినేటను. దీని ఎందు నాకు ప్రీతి కలదు. బోయేవాడు ఇట్లు పలికెను, మిత్రమా, ఈ కథ చాలా కాలం నుండి ఇతర ప్రచారంలో ఉన్నది. నీవు చెప్పినట్లే ఇంద్రజిమ్నుడు వచ్చును, కానీ స్వామిని చూడలేడు. కొద్ది కాలంలోనే స్వామి బంగారు ఇసుకచే కప్పబడి యమునకు చెప్పినట్లుగా అంతర్ధానమగు. నీవు ఎంతో పుణ్యం చేసినందువల్ల స్వామిని చూడగలిగేది, కానీ ఇంద్రజిమ్నుడు వచ్చేసరికి అంతర్ధానమగు. ఈ విషయము నీవు రాజుకు చెప్పకూడదు. రాజు ఇచ్చటకు వచ్చి స్వామి కనిపించక ప్రాయోపవేశములకు సిద్ధపడు. అప్పుడు కలలో స్వామి కనిపించి ఆదేశింపగా కొయ్యతో స్వామి చిహ్నములకు 4 రూపములు తయారు చేయించును. వాటిని బ్రహ్మ ప్రతిష్ఠించును, రాజు పూజించును. మానవ వంశములు ఉన్నంత వరకు ఇది ఇచ్చట నిలుచును. భగవంతుని అనుగ్రహం కలదు కావున ఇంత సందేహింపరాదు. కనుక నీవు విచారం పొందకము, త్వరలో తిరిగి వచ్చదవు. సుఖముగా నిద్రింపము. ఇంద్రనీలమణితో చేసిన స్వామి రూపమును ఉదయమున మరొక మారు చూచెదము. సముద్ర స్నానం చేసి రాజు నివసించడం తగిన స్థానము నీవు కోరినట్లే వెతుకుదాము అని ఈ విధంగా వారిద్దరూ మరెన్నో పుణ్యకథలను చెప్పుకొని నిర్ణయించిరి. తెల్లవారిన పిదప వారు తీర్థరాజ్యంలో స్నానం చేసి నియమపూర్వకంగా స్వామికి నమస్కరించిరి. రాజు నివసించడానికి తగిన ప్రదేశమును నిర్ణయించిన తర్వాత విద్యాపతి మిత్రులకు వీడుకొల్పి రాజు ఆదేశానుసారము రథమెక్కి అవంతిపురములకు తిరిగి వచ్చాను. పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం 2. దీంట్లో ఆ బ్రాహ్మణుడు తిరిగి వచ్చిన తర్వాత సాయంకాలం స్వామిని అర్చించే సమయమునకు గొప్ప అప్పుడే అనమాట. స్వామిని అర్చించే సమయంలో గొప్ప తీవ్రతతో గాలి వీచెను. బంగారు ఇసుక అంతటా కమ్మివేసను. దానిచే దేవతలు చూడలేకపోయారు. వారు కళ్ళు మూసుకుని ఒక్క ముహూర్త కాలము స్వామిపై మనసు నిలిపి ధ్యానించిరి. తర్వాత కళ్ళు తెరిచి చూడగా వారు ఇసుక తిన్నెలను మాత్రమే చూడగలిగారు. స్వామిని రోహిణీకుండము కానీ కనిపించక వారు చింతాక్రాంతులైరి. అది స్వామిని కానీ రోహిణీకుండమును కానీ కనిపించక వారు చింతాక్రాంతులైరి. వారు, ఓ పురుషోత్తమా, మేమేమి అపరాధం చేసి తిని ఒక్క మారుగా నీ సేవకులందరినీ వదిలి అంతర్ధానమైతివే. నీవు మా కొరకే ఈ రూపమును ధరించితివి. ఓ స్వామి, దీనులము అనాథులము నిన్ను చూడని దుఃఖము అను సముద్రమున మునిగిన మమ్ము నీ శుభదృష్టిను నావచే ఉద్ధరింపు అని దేవతలు విలపించుతుండగా అశరీరవాణి వారి ముందట సాక్షాత్కరించింది. ఈ విషయమున మీరు ప్రయత్నించుట వ్యర్థము. నేటి నుండి స్వామి దర్శనము లభింపదు. కానీ ఈ ప్రదేశములకు నమస్కరించినను స్వామిని చూచిన ఫలము లభించను. మీరు బ్రహ్మ వద్దకు వెళ్ళి దీనికి కారణము తెలుసుకొనగలరు అని చెప్పాను. అది విని దేవతలు బ్రహ్మ వద్దకు వచ్చిరి. యముని అనుగ్రహించుట
దారుమూర్తిగా ఉద్భవించబోట మున్నగునవి విని వారు ఆనంద మనస్కులై స్వర్గమునకు వెళ్ళిరి. అప్పుడు విద్యాపతి రథారూఢై, నేను వచ్చిన పని పూర్తయినది, క్షేత్రములలో ఉత్తమమైనదగు శ్రీ పురుషోత్తమ క్షేత్రములకు ప్రదక్షిణము చేసి తిరిగి వెళ్ళదను అని ఆలోచించి పలు వృక్షములతో నిండిన ఆ క్షేత్రములకు ప్రదక్షిణము చేశాను. ఆ బ్రాహ్మణుడు నిరాహారుడై స్వామిని ధ్యానించుతూ సాయంకాల సమయమునకు అవంతికి చేరాను. అతనిని చూచి దేవతలు అతడి రాకను రాజుకు తెలపగా, అతని చూచి దూతలు అతడి రాకను రాజుకు తెలపగా పూజలో ఉన్న ఇంద్రజిమ్నుడు మిక్కిలి సంతోషించాను. విద్యాపతి నీలమాధవను అనుగ్రహింపబడిన నిర్మాల్యమును చేతి అందు ఉంచుకొని త్వరగా రాజు ఎదుటికి వచ్చాను. అతడిని చూచి రాజు తన ఆసనం నుండి లేచి, ఓ జగదీశా అనుగ్రహము అని అతడి సమీపమునకు వచ్చాను. జన్మ ఎత్తినందులకు నేటికి నా జన్మధన్యమైనది. నిర్మాల్యమాలను ధరించిన సాక్షాత్తు మాధవుని చూస్తున్నాను. విష్ణువు యొక్క సమస్త అవయములపై అల్లలాడిన ఈ మాల ఏ స్థానమునందు ఉండుడి చేత ఇట్టి ఉజ్వలమగు మహిమను పొందినదో కదా. నీలాద్రి శిఖరంపై నివసించువాడా, పాపములను పోగొట్టువాడా, నమస్కరించిన వారి దుఃఖమును నాశనము చేయవాడా, శ్రీమాన్ శరణు కోరినా నన్ను కాపాడము అని రాజు కన్నీడిచే అడ్డగింపబడిన మాటలచే పలికి పులకించిన శరీరంతో భూమిపై వాలి నమస్కరించాను. సమస్త పాపములో పోయినటువంటి ఆ విద్యాపతి దివ్యదేహంతో రాజు ఎదుట స్వామిని ధ్యానించుతూ నిలచాను. నీలాద్రివాసుడు నిన్ను అనుగ్రహించుగాక. స్వామి ఆజ్ఞ నీకు ఈ మాల రూపంలో అందజేయబడినది. సాక్షాత్తుగా ముక్తిని ప్రసాదించు క్షేత్రరాజ్యము చూచుటకు అనుజ్ఞ ఇవ్వబడినది అని పలుకుతూ ఆ విద్యాపతి మాలను రాజు మెడలో వేశాను. రాజు లేచి తన హృదయంపై వేలాడుతున్న మాలను చూచి శ్రీకాంతుడు తన హృదయంలో నివాసం ఉన్నట్లుగా భావించాను. రెండు చేతులు శిరస్సుపై జోడించి కళ్ళు మూసుకుని ఆనంద బాష్పములతో తలసిన ముఖము కలవాడే స్వామిని ఇట్లు అంటే ఇంద్రజిమ్నుడు స్తుతించాను. సమస్త జగత్తు సృష్టి స్థితి లయ కారకుడవగు స్వామి నీకు జయము. పరాత్పర నిన్నే శరణుకోరిన దీనుడినైనా అనాది కాలం నుండి భ్రమలో మునిగిన నన్ను ఓ జగన్నాథ భక్తులపై అంతులైన వాత్సల్యము కలవాడా రక్షింపుము అని స్తుతించుతూ రాజు తన ఆసనంపై కూర్చుండెను. ఏమట వివిధ రకముల వారితో మంత్రులతో కలిసి విద్యాపతిని బహుమానపూర్వసరముగా పూజించి తన ఎదుటనున్న ఆసనంపై కూర్చుండజేసి కుశలమడిగాను. పురుషోత్తమ క్షేత్రం యొక్క నీలమణి రూపము ధరించిన విష్ణు యొక్క మహిమను స్వరూపమును గూర్చి వినయముతో ఆనందముతో అడిగాను. రాజు విద్యాపతిని తన అనుభవమును చెప్పమని కోరగా అతడు బోయవారి పల్లెలో ప్రవేశించడం నుండి సముద్ర స్నానం వరకు ఆ క్షేత్రం యొక్క వృత్తాంతమును వివరముగా చెప్పి నీలాద్రిని అధిరోహించుట, నీలమాధవును చూచుట, రోహిణీకుండమునందు స్నానం చేయుట, వటవృక్షం యొక్క మహిమ, నృసింహుడు మొదలైన 8 మంది ఈశ్వరులు 8 శక్తులను గూర్చి తెలిపాను. అదంతయు విని విచిత్రమైనది, సాటిలేనిది పూర్వ తైర్థీకుడు వివరించిన ఆ క్షేత్ర మహాత్మ్యను తలచుకొని ఆనందించి విద్యాపతితో తిరిగి ఇంద్రజిమ్నుడు ఇట్లు పలికాను. ఓ దివ్యోత్తమ, నీవు చెప్పినంతయు పూర్వము విని ఉంటిని. ఇప్పుడు చేరుటకు మిక్కిలి కష్టము ఆ క్షేత్రమును వర్ణింపుము. ఇంద్రనీలమణితో చేసిన రూపము కల స్వామిని వర్ణింపుము. విద్యాపతి పలికెను. అట్లే నీకు స్వామి యొక్క దివ్యమూర్తిని గూర్చి వివరించదను. ఇంద్రనీలమణితో చేసిన ఆ రూపము మిక్కిలి పురాతనమైనది. చర్మచక్షువులతో చూచినంతనే ముక్తిని ప్రసాదించినది.
ఈశ్వరుడు మొదలు ఇంద్రుడు బ్రహ్మేశ్వరుడు బ్రహ్మ ఈశ్వరుడు ఇంద్రుడు మొదలగు దేవతలు స్వామిని అర్చించి ప్రతిదినము దివ్య పుష్పములతో చేసిన ఈ మాలను సమర్పించుతూ ఉందురు. ఓ రాజా, ఈ మాల వాడిపోదు, సౌగంధ్యమును కోల్పోదు. ఎన్ని దినములైనను ఈ మాల ఇట్లే ఉండును. స్వామికి అర్పించిన దివ్యమగు ఉపాహారములను ప్రసాదముగా స్వీకరించటం వలన అన్ని పాపములను నశించి మానవాతీతమైన తేజస్సుతో ప్రకాశించున్న నన్ను చూచట్లేదా? ఒక్కమారు స్వామి ప్రసాదమును భుజించినను ఆకలి దప్పిగా నీరసము బాధింపవు, అదృష్టము సంప్రాప్తించును. భుక్తి ముక్తి రెండు ఒక్కమారే కలుగును. ముసలిదనము రోగము శోకము మొన్నగు వాటిచే కలుగు దుఃఖము నశించును. ఎతట సాక్షాత్తు జగన్నాథుడు ప్రసన్నవదునడై విభువై విరసిన అరవింద పత్రముల వంటి కన్నులు గలవాడై ఆశ్రయించిన వారికి ముక్తినిచ్చును. అతట దుఃఖము లేదు. పురుషోత్తమ క్షేత్ర మహత్యం 3. ఇంద్రజముడు ఇట్ల పలికెను, ఓ ద్విజోత్తమ, చిన్ననాటి నుండి ఎప్పుడునూ నీవు ఆ క్షేత్రములకు వెళ్ళినవాడో కావు. నీకు ఆ క్షేత్రం యొక్క దివ్య వృత్తాంతం ఇట్లు తెలియను. విద్యాపతి పలికెను, సాయంకాల సమయమున నేను అతడ భగవంతుడి సమీపమున ఉంటిని. ఆ సమయమున దివ్యమగు సువాసన గల చల్లని గాలి పీచెను. ఆకాశమున వరుసలలో రండి, ముందుకు రండి అన్న శబ్దం వినిపించుతుండెను. దేవతలు ఆ పర్వతంపై పుష్పవృష్టి కురిపించుతుండరి. స్వామికి ప్రీతిని కలిగించుటకై మానవులు ఎన్నడూ చూడని వేల ఉపచారములను దేవతలు సమర్పించిరి. స్వామిని విధి విధానముగా అర్చించి చేతులు మాత్రమే కనబడుతుండగా జయజయధ్వానములతో స్తుతించి మధుసూదనుని సంతోషింపజేసిరి. దేవతలు స్వర్గములకు వెళ్ళిన పిదప నా మిత్రుడు బోయవాడవు విశ్వాసు స్వామికి నైవేద్యముగా సమర్పించిన దివ్య భోజనములను ఈ మాలను నాకు ఇచ్చెను. ఉత్తమము పురుషోత్తమ క్షేత్రము గురించి చెప్పేదను వినుడు. స్వామి రూపము అపూర్వమైన శిల్ప నైపుణ్యముతో మనోహరముగా ఉండును. భూమిపై పుట్టిన మానవులు ఎవరినూ దానిని వర్ణింపలేరు. నీలాద్రి నాభిగా చుట్టూరా అరణ్యంతో కూడి ఉండును. తీర్థరాజం యొక్క తీరమున బంగారు ఇసుకతో కూడి ఉన్నది. ఇక్కడితో ఎపిసోడ్కి విశ్రాంతి విరామం ఇద్దాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మనకి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వారికి శర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లే భక్త శిరోమణులు మీరందరూ కూడా ఎంతో చక్కగా వింటూ మీ యొక్క సమయాన్ని కేటాయించి ఈ యొక్క మహాపుణ్యమైనటువంటి స్కాంద మహాపురాణం వింటున్నారంటే ఎంతో సంతోషం. అది మీ అందరికీ కూడా భగవంతులు మంచి చల్లగా చూడాలని, మళ్ళీ ప్రతిరోజు అంటే ప్రతిసారి ఇదే టైంకి మళ్ళీ మీరు వినొచ్చును అని చెప్తున్నాను. మళ్ళీ అప్పుడు చూద్దాం. అంతదాకా చెప్పింది స్వామికి సమర్పణం. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి.